హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ మూవీ వచ్చేసి పొలిటికల్, మాఫియా అండ్ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ పార్ట్ మొత్తం మనకి నార్మల్ గా ఇంట్రడక్షన్స్ అవుతుంటాయి, బట్ స్టోరీ అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా చూడండి. అందులో వచ్చేసి మనకి ఆ ఫస్ట్ లోపల జరిగిన విషయాలకి సెకండ్ పార్ట్ లో మనకు రివీల్ చేస్తూ ఒక ట్విస్ట్ రూపంలో చూపిస్తారు. అండ్ ఇంటర్వెల్ లో ఒక సాలిడ్ ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ లో లాస్ట్ 20 minutes టాప్ నాచ్ మూవీ. చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వదు. ఒకసారి మూవీ సెకండ్ పార్ట్ లోకి వెళ్ళిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ అంతా మన మూవీ మీదే ఉంటుంది. అంత బాగుంటుంది. ఫస్ట్ ఈ మూవీ చూడగానే నేను గూగుల్లోకి వెళ్ళి మై నేమ్ ఇస్ శృతి మూవీ స్క్రీన్ ప్లే రైటర్ అని సెర్చ్ కొట్టాను. ఎక్కడ కూడా నేమ్ డిస్ప్లే కాలేదు. ఎందుకంటే ఈ మూవీకి నిజంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లేనే చాలా హైలైట్. స్టోరీ ఎంత మంచిగా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటాయి. ఇలాంటి సినిమాలు చాలా హైలైట్ ఉంటాయి. మూవీ డైరెక్టెడ్ అండ్ రైటన్ బై శ్రీనివాస్ ఓంకార్ అని చూసాను. బట్ ఇందులో స్క్రీన్ ప్లే రైటర్ అనేది చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లింది. అండ్ స్టోరీ చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చాలా బాగుంది. హర్షిక గారు ఎందుకు చేశారు ఈ మూవీ అని నేను అనుకున్నాను. బట్ కాకపోతే ఈ మూవీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ స్టోరీ అన్నమాట. స్టోరీలో దమ్ముంది కాబట్టి తను ఒప్పుకుంది అనేది నా ఇంటెన్షన్. సో ఇది గైస్, ఒకసారి మీరు ఈ మూవీ వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మాత్రం ఆ ట్విస్ట్ లకి దిమ్మ తిరిగిపోతుంది. ఆ స్క్రీన్ ప్లే కి మనం ఎంగేజ్ అయితే వాళ్ళ టీవీకి అతుక్కపోదాం, అంత బాగుంటుంది స్క్రీన్ ప్లే. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి వెళ్లే ముందు మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.